ఓకే, ఇది పరిస్థితి. సంక్రాంతి శోభ మాకు సంక్రాంతి పండుగ 4 రోజుల ముందే మాకు వచ్చిందని చెప్పేసి వీర మహిళలు అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం మనతో పాటు జన సైనికులు పిఠాపురం నియోజకవర్గ సతీష్ వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పండుగ కాకినాడ జిల్లా పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ఈరోజు మంది ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంక్రాంతి పండుగ వచ్చింది. స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ కార్యక్రమానికి ఆయన ప్రతి గ్రామానికి చేసే అభివృద్ధి చూస్తుంటే పల్లెలు కనుమరుగై పట్టణాలు అని చెప్పేసి అనుకుంటున్నారు. అంతటి అభివృద్ధి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రాబోయే 10-20 సంవత్సరాల్లో పల్లెలు అయితే మాత్రం రూపాంతరం చేరుకుంటాయి. ఇవాళ 12,500 గోకులాలు ప్రారంభం చేయడం, అది మా పిఠాపురం టౌన్ లో చేయడం, మా కార్యకర్తలందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలుసుకునే సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ కలుసుకునే అవకాశం సంస్కృతంగా భావిస్తున్నారు. ఆయన గురించి మేము 1000 కళ్ళతో 1000 చూస్తున్నాము. ఇదే విధంగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు కూడా చేయడం, ఇక్కడి నుంచి మన రాష్ట్ర ప్రజలందరికీ పైగా దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతారని, అయితే ఇక్కడ ప్రతి ఒక్క మరిన్ని కార్యక్రమాలు అయితే చేపడతారని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. జై హింద్, జై జనసేన. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలైనా ఇంకా పిఠాపురం అనదర్ కార్యక్రమాలు ఏమైనా ప్రారంభోత్సవాలు ఉన్నాయంటారా? అక్కడ కుమారపురం గ్రామంలో మనకి గోవులతో ఒక షెడ్లు గట్రా ప్రారంభించడం, మినీ గోకులాలు షెడ్లు ప్రారంభించడం కుమారపురంలో చేస్తున్నారు. ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలకి ఇక్కడ అంకురార్పణ అయితే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. దీంతోపాటు దీని అనంతరం ఏదైతే ఉందో ఈ పల్లె ఏంతో ఫెస్టివల్లో పాల్గొనడం, మీటింగ్ తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతాయంటారు? అయితే తర్వాత కార్యక్రమాలు అయితే ఏమీ లేవండి, కానీ ఏంటంటే ప్రణాళికలు అయితే వేరే కార్యక్రమాలు అయితే ఏమి లేవు. దీంతో అయినా అయిపోతుంది. తర్వాత కొంచెం పార్టీ లీడర్స్తో కలవడం. నియోజకవర్గ ప్రజానీకం ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీకు గత 5 ఏళ్ళు నోచుకొని అభివృద్ధి మొత్తం కూడా ఈ 6 నెలల్లో నోచుకుంది. ఇంకా పలు ప్రాజెక్టులు కూడా తేవనున్నారు. ఇప్పటికే మీకు రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు. ఇప్పటికే ఆ హాస్పిటల్స్ కూడా మీకు 30 పడకలు 100 పడకలు అయింది. తర్వాత పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ కూడా వచ్చింది. మొత్తం మీరు మునుపెన్నడూ కూడా ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంత అభివృద్ధి ఉంటుందా పిఠాపురానికి అని మీరు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తున్నారు. మీకు ఎలా ఉంది ఈ అభివృద్ధి? డెఫినెట్గా చాలా ఆనందంగా ఉంది. ఇది పల్లె పండుగ గతంలో అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకున్నప్పుడే మాకు మంచి అభివృద్ధి జరుగుతుందని, అయితే మేము అనుకున్న దానికంటే 10 ఎక్కువగానే అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పల్లెలు ఏ పట్టణాల కింద మారుతాయా అన్నంత అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి తెలియవస్తుంది. మనకి రోడ్లు కానీ, కాలువలు కానీ, వైద్యం కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఇలా చాలా ముందుకు అయితే అనుకుంటున్నాం. పశువులకు షెల్టర్లు నిర్మించే బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కాకినాడ జిల్లాలోని పిఠాపురం గ్రామంలో గోకులాలు అయితే మాత్రం ఎక్కడి నుంచే ప్రారంభించున్నారు. అనంతరం కూడా పలు కార్యక్రమాలు ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం కూడా ఏదైతే ఉందో ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా పాటిస్తున్నారని చెప్పొచ్చు. ఇచ్చినవి ఇవ్వని హామీలు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం